అందరికీ నమస్కారం. ఈరోజు మనం పీఎం కిసాన్ పథకం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష రైతు మద్దతు పథకాల్లో ఒకటి. నిజానికి ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, మన దేశంలోని కోట్లాది మంది రైతుల జీవితాల్ని మలుపు తిప్పుతున్న ఒక ఆర్థిక భరోసా. మరి దీని కథేంటో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి. మన దేశంలోని రైతుల్లో ఏకంగా 85% పైగా చిన్న, సన్నకారు రైతులే. అంటే వారి జీవనాధారం మొత్తం కేవలం కొద్దిపాటి భూమిపైనే ఆధారపడి ఉందన్నమాట. ఈ ఒక్క సంఖ్య చాలు పీఎం కిసాన్ లాంటి పథకం అవసరం మనకి ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న రైతులు ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇంతకీ ఆ సవాళ్లేంటి? అసలు పరిష్కారం గురించి మాట్లాడే ముందు సమస్య మూలాల్లోకి వెళ్ళాలి కదా. మన దేశంలోని అత్యధిక రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లు ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా ఈ 4 అంశాలు రైతుల కష్టాలను మన కళ్లకు కడతాయి. మొదటది చాలా తక్కువ భూమి ఉండటం. ఇక రెండోది విత్తనాలు, ఎరువుల ధరలు రోజురోజుకి పెరిగిపోవటం. మూడోది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని వాతావరణం, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియని మార్కెట్ పరిస్థితులు. వీటన్నిటి మధ్య వాళ్లకు అత్యవసరంగా కావాల్సింది చేతిలో కాస్త డబ్బు. ఇంతకుముందు ప్రభుత్వ మద్దతు వ్యవస్థలు లేవని కాదు, ఉన్నాయి. కాని ఆ సబ్సిడీలు రైతులకు అవసరమైన టైంకి నేరుగా డబ్బు రూపంలో అందేవి కావు. ఆ పాత పద్ధతుల్లో ఉన్న ఈ పెద్ద లోపమే ఒక కొత్త ఆలోచనకు దారితీసింది. సరిగ్గా అక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న సమస్యలకు ఒక సూటి సమాధానంగా వచ్చింది పీఎం కిసాన్ పథకం. ఇప్పుడు మనం సమస్య నుంచి పరిష్కారం వైపు వెళ్దాం. అసలు ఈ పీఎం కిసాన్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది 2019లో మొదలైన ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. దీని ఒకే ఒక లక్ష్యం అర్హులైన రైతులకు నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు పంపించడం, మధ్యలో ఎవ్వరూ లేకుండా. ఈ పథకంలో అత్యంత కీలకమైన సంఖ్య ఇదే. సంవత్సరానికి 6,000 రూపాయలు. అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది. వినడానికి ఇది పెద్ద మొత్తం కాదేమో అనిపించొచ్చు, కాని విత్తనాలు కొనాలన్నా, ఇతర చిన్న చిన్న ఖర్చులున్నా ఒక చిన్న రైతుకు ఇది ఎంతో పెద్ద భరోసా ఇస్తుంది. ఈ 6,000 రూపాయలను ఒకేసారి కాకుండా ఏడాదికి 3 సార్లు 2,000 చొప్పున ఇస్తారు. గమనించాల్సిన విషయమేంటంటే ఈ డబ్బు సరిగ్గా వ్యవసాయ పనులకు కీలకమైన సమయాల్లోనే రైతుల చేతికి అందుతుంది. సరే, ఈ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? విత్తనాలు, ఎరువులు కొనడానికి, లేదా ఇంట్లో చిన్న చిన్న అవసరాలు తీర్చుకోటానికి. మొత్తానికి వారి ఆర్థిక భారాన్ని తగ్గించి వ్యవసాయంలోనే కొనసాగేలా ప్రోత్సహించడమే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం మొదలైనప్పుడు కేవలం 2 హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తించేది. కాని ఆ తర్వాత దీని పరిధిని పెంచి కొన్ని మినహాయింపులిచ్చి భూమి ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఇదంతా బానే ఉంది. కాని అసలు ఈ డబ్బు ప్రభుత్వం దగ్గర్నుంచి రైతు బ్యాంక్ ఖాతాలోకి ఎలా వెళ్తుంది? ఆ ప్రక్రియ ఏంటో చూద్దాం. ఇది చాలా పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సబ్సిడీలు రైతుదాకా చేరాలంటే ఒక పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చేది. మధ్యలో ఎన్నో అంచెలు, ఎంతో జాప్యం, అవినీతికి కూడా ఆస్కారం ఉండేది. కాని పీఎం కిసాన్తో ఈ తలనొప్పులేవీ లేవు. ఎందుకంటే ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డీబీటీ పద్ధతిలో పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే డబ్బు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రక్రియ చాలా సింపుల్. ముందుగా రైతు తమ వివరాలతో నమోదు చేసుకుంటారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను సరిచూస్తుంది. అక్కడి నుండి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. అంతే, డబ్బు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఈ డైరెక్ట్ పద్ధతి వల్ల లాభాలేంటి? మధ్యలో దళారుల ప్రమేయం ఉండదు. ఆలస్యం అనే మాటే లేదు. అవినీతికి ఆస్కారమే లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైతుల పూర్తి వివరాలతో ఒక పక్కా డేటాబేస్ కూడా తయారవుతుంది. సరే, ఇదంతా కాగితాల మీద, మాటల్లో బాగుంది. కాని క్షేత్రస్థాయిలో నిజంగా రైతుల మీద దీని ప్రభావం ఎలా ఉంది? దాని స్థాయి ఏంటి? ఈ పథకం పరిధి ఎంత పెద్దదంటే ఇది కోట్లాది మంది రైతులకు నేరుగా మద్దతు ఇస్తోంది. అందుకే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
ఒక్కసారి ఆలోచించండి, అనుకోకుండా పంట నష్టపోయినప్పుడు లేదా వ్యవసాయ పనులు లేని సమయంలో, ఇంకా చెప్పాలంటే లాక్డౌన్ లాంటి ఊహించని సంక్షోభం వచ్చినప్పుడు, సరిగ్గా అలాంటి కష్టకాలంలోనే ఈ డబ్బు ఒక పెద్ద ఆసరగా నిలుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే పథకం ప్రభావాన్ని ఈ ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. ఇది కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, రైతులకొక స్థిరమైన ఆదాయాన్ని అందించి, వారి మానసిక ఒత్తిడిని తగ్గించి, దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ముగింపు దశకొచ్చాం. ఈ పథకం మన దేశ భవిష్యత్తుకు ఎందుకు ఇంత ముఖ్యమో ఒకసారి చూద్దాం. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఒక్కటే: పీఎం కిసాన్ అనేది కేవలం డబ్బు ఇచ్చే పథకం కాదు. ఇది మన దేశంలోని కోట్లాది రైతు కుటుంబాలకు ఒక కనీస ఆర్థిక భద్రతను, ఒక స్థిరమైన పునాదిని అందిస్తోంది. ఇది వారి భవిష్యత్తుకు ఒక భరోసా. ఇప్పుడు ఒక ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ప్రపంచంలోనే ఇంత పెద్ద నగదు బదిలీ పథకం మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను రాబోయే రోజుల్లో ఇంకెలా మార్చబోతోంది? దాని దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన కోసం దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.